దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందుని బట్టి మనందరం కలిసి రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనము క్లుప్త ప్రార్థన అంటే చిన్న ప్రార్థన దాని మీద మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చిన్నదే కావచ్చు కానీ ఆ ప్రార్థనకు చాలా బలం ఉంటుంది. మనం అనుకుంటాం ఒక్కోసారి ఈరోజు నేను చిన్న ప్రార్థన చేశాను, ఈ ప్రార్థనకు జవాబు వస్తుందో రాదో అన్నటువంటి అనాలోచితమైనటువంటి మనస్సు కలిగిన వారు చాలామంది ఉంటారు. కానీ ప్రార్థన చిన్నదైనప్పటికీ ఆ ప్రార్థనలో చాలా బలం ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను చిన్న ప్రార్థన, క్లుప్త ప్రార్థన, దాని మీద మనము ధ్యానం చేసుకుందామండి. చూడండి, మనము లోకసువార్త 18వ అధ్యాయము 13వ వచన భాగం చూద్దామండి. ఇక్కడ ఒక ఆయన చిన్న ప్రార్థన చేశాడు, అంటే క్లుప్తమైనటువంటి ప్రార్థన. చదవండి అమ్మా. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ముగొట్టు కొలుసు, దేవా పాపినైన నన్ను కరుణింపుము చాలు. ఏమా ఆయన అడిగినది ఏమిటి? చూడండి, చిన్న ప్రార్థన. ఏమన్నాడు? పాపినైన నన్ను కరుణించుము అన్నాడు. వినాలి అందరూ చాలా జాగ్రత్తగా, తల్ల పైకెత్తండి. ఇప్పుడు ఏమన్నాడు? పాపినైన నన్ను క్షమించు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా చిన్నది, క్లుప్తమైనటువంటి ప్రార్థన. సుంకరి ఏమంతా మారులు తీసి ప్రార్థన చేయలేదు, లేకపోతే కూడగట్టుకొని అన్ని ముక్కలు అతికించుకొని ప్రార్థన చేయలేదు, లేకపోతే అక్కడొక మొక్క అక్కడొక మొక్క తీసుకొని వచ్చి దానిని ప్రార్థనగా చేయలేదు. మరి సుంకరి ఎలాగో ప్రార్థన చేశాడంటే పాపినైన నన్ను క్షమించుము, లేకపోతే కరుణించుము అని చెప్పాడు. ఇప్పుడు సుంకరి చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? అమ్మ చెప్పండి సమాధానం, ప్లీజ్ సమాధానం. ఆలకించాడు. ఎంత ప్రార్థన చేశాడు? ఏమో క్లుప్త ప్రార్థన, చిన్న ప్రార్థన. ఆయన ఏమన్నారు తెలుసా? ఆకాశము తొట్టైనను కన్నులెత్తడానికి ధైర్యము చాలక రొమ్ముగొట్టు కొలుసు దూరముగా వెళ్ళి దేవా పాపినైన నన్ను కరుణింపుము. అబ్బా, ఎంత దీన ప్రార్థన అండి! అది మనకు కొంచెముగా కనపడవచ్చు, ఆ ప్రార్థన కొంచెమే, కానీ ఆ ప్రార్థనలో ఉన్నటువంటి పవర్, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప బలం ఎలాంటి తెలుసా? ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. చిన్న ప్రార్థన చేశాడండి. అమ్మ, పరిసయ్యుడు ఎంత ప్రార్థన చేశాడు? ఏమా, పరిసయ్యుడు చాలా ప్రార్థన చేశాడు. ఓ, నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, నేను సోరును కాదు, దొంగను కాదు, నేను నెలకి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, వారానికి 2-3 సార్లు దశమ భాగం ఇస్తున్నాను అని ఇక లేనిపోని అన్ని కల్పించుకొని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఆలకించడమ్మా? ఆలకించలేదు. కానీ సుంకరి మాత్రము ఇద్దరు దేవాలయములోకి వెళ్ళారు. యాడికి వెళ్ళారంటమ్మా? ఇద్దరు మందిరంలోకి వెళ్ళారు. ఇద్దరు మందిరంలోనే ప్రార్థన చేశారు, ఇద్దరు మందిరంలోనే ఉన్నారు. ఆయన ప్రార్థన చేశాడు, ఈయన ప్రార్థన చేశాడు. కానీ సుంకరి ప్రార్థన దేవుడికి ఇష్టముగా ఉన్నది. చెప్పలేదు ఒకసారి గట్టిగా. మనము చేసే చిన్న ప్రార్థన, మనము చేసే కొద్ది ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనము చేసేది చిన్న ప్రార్థన అయినా ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనగా ఉండాలి. మనము చేసే చిన్న ప్రార్థన దేవుడు ఆలకించే ప్రార్థనగా ఉండాలి. మనము చేసే చిన్న ప్రార్థన మన కుటుంబానికి ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థనగా ఉండాలి. మనము చేసే చిన్న ప్రార్థన మన కుటుంబాన్ని మార్చగలిగినటువంటి శక్తివంతమైన ప్రార్థనగా మారుతుంది. మనము కూడా
తగ్గించుకొని ప్రార్థన చేయాలి. శంకరు ఏం చేశాడమ్మా? తగ్గించుకున్నాడు. ఏం చేసి చెప్పండి? తగ్గించుకున్నాడు. అది అలా ఇలా అలా అని ఎట్లట్లనో ప్రార్థన చేయట్లేదు కదా. శంకర్ అయితే పరిశుడైతే అలాగా చేశాడు. కానీ శంకరి చేసింది చిన్న ప్రార్థన. ఎంత ప్రార్థన అమ్మా? ఎంత ప్రార్థన చేశాడు? ఏమని చేశాడు? దేవా, పాపినైన నన్ను, పలకండి, పాపినైనా నన్ను కరుణింపుము, అతని కంటే ఇతడు గనుడుగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికంటే పెద్ద ప్రార్థన చేసిన ఆయన కంటే చిన్న ప్రార్థన చేసిన ఆయన ఘనుడుగా తీర్చబడ్డాడు. ఒకసారి నేను ఎక్కడంటే వరంగల్ అవతల నిజామాబాద్ జిల్లాకి వెళ్ళాను. అక్కడికి నా పేరు వేశారు. దేనికి? మీటింగ్స్కి. అక్కడ అందరూ కూడా RSS ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను పోతే ఎలాగున్నా తెలుసా? నేను పిల్లోడి లెక్కలో ఉన్నాను. అక్కడ మీటింగ్లు పెట్టించుకుంటే ఆయన తండ్రి, మీటింగ్లు పెడుతుందేమో కుమారుడు, మీటింగ్లు పెట్టించుకుంటున్న ఆయన తండ్రి. ఆయన అన్నాడు కదా, మీరు పాస్టర్లా అన్నాడు. అవును సార్, మేము పాస్టర్లమే. ఎక్కడి నుంచి వచ్చారంటే, మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చామండి అని చెప్పాను. అబ్బా, ప్రకాశం జిల్లా నుంచి ఇంత దూరం వచ్చారా? 3 జిల్లాలు దాటి వచ్చారే మీరు పాస్టర్లా? అయితే పాస్టర్ అయితే పొట్టేది అన్నాడు. ఏంటంట? పాస్టర్ అయితే పొట్టేది, లావుగా ఉండాలి కదా, దిట్టంగా ఉండాలి కదా పాస్టర్ అంటే. లావుగా ఉండి ఎత్తుగా ఉండి టక్ చేయాలి కదా, పొట్ట ముందుకు రావాలి కదా, అది కదా పాస్టర్ అంటే అన్నాడు. ఒరే, అంటే నీ దృష్టిలో పొట్టలు లావుగా ఉన్నోళ్ళు పాస్టర్లా? అంటే పొట్ట తక్కువ ఉన్నోళ్ళు పాస్టర్లు కదా, సన్నగా ఉన్నోళ్ళు పాస్టర్లు కదా, పొట్టిగా ఉన్నోళ్ళు పాస్టర్లు కదా అన్నాను. అదే అసలే నా దృష్టిలో అసలు మీరు అస్సలు ఆంటలేదు మీకు నా దృష్టిలో అని చెప్పారు. ఆ రాత్రి ఇంకా ప్రసంగానికి దిగాను. RSS వాళ్ళు కూడా ఉన్నారు అక్కడనే. అంటే నచ్చలోళ్ళు, సువార్త అంటే అస్సలు ఇష్టపడరు RSS వాళ్ళు. అలాంటి వాళ్ళు టెంట్ హౌస్ వేశారు, వాళ్ళు కూడా కూర్చున్నారు. ఆ రోజు నేను ఆహారము కాని దాని కొరకు రోకలిచ్చి కొనిదరని చెప్పాను. ఆహారము కాని దాని కొరకు రోకలిచ్చేది కొనిదరని యెషయా గ్రంథంలో తీసుకొని చెప్పి, శరీరం చెడిపోవటానికి కారణము కొన్ని లక్షణాలు చెప్పాను. దాన్ని చెప్పి ఆ చెడిపోయినటువంటి శరీరాన్ని బాగు చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని చెడిపేసుకున్నాడని చెప్పి ఆ విధములో తీసుకొచ్చాలకి అందరూ ఏడ్చారు. శరీరం ఎందుకు పాడైపోయింది? నీ పాడైన శరీరాన్ని కాపాడటానికి యేసుక్రీస్తు తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు అని చెప్పేసరికి దిగొచ్చి నాకు అంటాడు కదా, బా ఏం చెప్పారు పాస్టర్ గారు వాక్యము. నేను ఎట్లా అనుకోవాలా, పొట్టల్లా ఉంటే బాగు చెబుతారు అనుకున్నా కానీ ఈ రకంగా చెబుతారని నేను అనుకోలేదని చెప్పి శాఖని తీసుకుంటున్నా. ఆయన పెద్ద ప్రార్థనలు కాదు. ఏ ప్రార్థన అంట? పెద్ద ప్రార్థన చేస్తే అబ్బా ఈరోజు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అనుకుంటావేమో. దేవునికి ఇష్టమైనది, కృతమైనది, దేవుని చిత్త ప్రకారముగా చేసిన ప్రార్థన ఇంత చాలండి, కొంచెము చాలు. ఆయన కనుక ప్రార్థన ఇష్టపడితే నీ హృదయపూర్వకముగా నేను పాపినని గ్రహించి, దేవా పాపినైన నన్ను క్షమించు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి అమ్మా? పాపినైన నన్ను కరుణించు లేదా క్షమించు అని ఆ శంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? అమ్మా ఆలకించాడు లేదమ్మా? అమ్మ చెప్పండి, ఆలకించాడా? ఆలకించాడు కదా. చిన్న ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, హృదయ అంతరంగం నుంచి వచ్చే ప్రార్థన కొంచెమైనా పర్లేదండి. అందుకే దేవుడు అన్నాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని. ఎవరికంటండి? మనం ప్రార్థన చేస్తే ఎవరికి ఆనందంగా ఉండాలి? ఏమ్మా, మనం ప్రార్థన చేస్తే ఎవరికి ఆనందంగా ఉండాలి? యేసయ్యకు ఆనందంగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తే పక్కోళ్ళు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రార్థన చేస్తే మన ఇంటోళ్ళు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రార్థన చేస్తే గట్టిగా మైకులు చేస్తే ఆ ప్రార్థన ప్రజలు ఆలకించాల్సిన అవసరం లేదు.
కానీ నీ ప్రార్థన దేవుడు క్లుప్తమైన ప్రార్థన అయిన హృదయాంతరంగము నుంచి వచ్చిన ప్రార్థన అయితే ఆ ప్రార్థన తప్పక దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు శంకరు చేసిన ప్రార్థన ఆలకించి జవాబిచ్చినటువంటి దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించునుగాక. ఆమె చెప్పండి గట్టిగా, నీ ప్రార్థన కూడా ఆలకించునుగాక. చూడండి పిల్లరా, శంకరి ప్రార్థన దేవుడికి ఇష్టమైంది. దేవుడు అన్నాడు కదా, అతని కంటే ఇతడు గనుడు అని చెప్పాడు. చిన్న ప్రార్థన చేసిన ఆయన గనుడుగా ఎంచబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా చిన్న ప్రార్థన మనము చేయాలి. చిన్న ప్రార్థన చేసిన హృదయాంతరంగం నుంచి చేయాలి, పెద్ద ప్రార్థన చేసిన హృదయాంతరంగముల నుంచి రావాలి. క్లుప్తమైన ప్రార్థనకు దేవుని యొక్క జవాబు చాలా బలంగా ఉన్నది. చూడండి, మనము దేవుని యొక్క వాక్యాలు చూస్తే పేతురు అన్నాడు కదా, మత్తయి సువార్త 14:30. తొందరగా చదవండి, తొందరగా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. 11వ వచనం. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసిన పేతురు ప్రార్థన. అమ్మాయినండి, ఏమన్నాడు చెప్పండి? అందరు పలకండి, ప్రభువా. అందరు పలకండి, ప్రభువా నన్ను రక్షించుము. ఎవరు ఈ ప్రార్థన చేసింది? ఎవరమ్మా? పేతురు. ఎక్కడి నుంచి చదువుదాం ఒకసారి, మనము చదివితే అక్కడ మనకు అర్థమైపోయింది. 14:30 చదువమ్మా. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. చాలండి. ఇప్పుడు పేతురు ఏమని ప్రార్థన చేశాడు? ఏమని చేశాడమ్మా? ప్రభువా నన్ను రక్షించుము. అది ఎంత చిన్న ప్రార్థన అండి. అంటే గాలిని చూసి భయపడి నీటి మీద నడిచేవాడు మునిగిపోతున్నాడు. అంతకుముందు విశ్వాసం ఉన్నది. అమ్మాయినండి, చాలా జాగ్రత్తగా. అంతకుముందు పేతురు దగ్గర ఏముంది? విశ్వాసం ఉంది. లేదా విశ్వాసం ఉండబట్టే కదా నీళ్ళ మీద నడిచింది. విశ్వాసం ఉంటేనే కదా ఆయన నేను కూడా ప్రభువా నీతో నడుస్తానని చెప్పింది. నీలాగా నేను కూడా నడుస్తానంది. అంటే విశ్వాసం ఉండబట్టి యేసు ప్రభువు నడిచినట్లుగా పేతురు కూడా నీళ్ళ మీద నడిచాడు. ఇప్పుడు నీకు కూడా విశ్వాసం ఉంటే నీవు కూడా ఏం చేస్తావండి? నీళ్ళ మీద నడుస్తావు. అంటే పరిశుద్ధాత్మ కొమ్మరింపు మీద నువ్వు నడుచుకుంటా ఉంటావు. ఏమన్నాడు? మునిగిపోతున్నాడు. ఇప్పుడు ముందు ఫస్ట్ విశ్వాసముతో నడిచాడు, ఆ తర్వాత అవిశ్వాసం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఆ క్షణములోనే, అప్పటికప్పుడే, వెంటనే నడుస్తూ ఉన్నాడు. దేవుడు ఎదురుగున్నాడు. ప్రభువా నీవే అయితే నేను కూడా నడిసిరానా అన్నాడు. రమ్ము అన్నాడు. సగానికి పోయాడు. ఏమొచ్చింది? గాలిని చూసి భయపడి. ఎవరిని చూసంట? అమ్మ, గాలిని చూసి భయపడితే ఇక విశ్వాసం ఏమైపోయింది? అల్ప విశ్వాసం వచ్చింది. అల్ప విశ్వాసం వచ్చిన వెంటనే ఆయన సముద్రంలో మునిగిపోవటం ప్రారంభించాడు. విశ్వాసం ఉన్నప్పుడు ఎవరు మునిగిపోలేదు. విశ్వాసం ఉన్నప్పుడు నీళ్ళల్లో మునిగిపోలా. అవిశ్వాసం ఉన్నప్పుడు నీళ్ళల్లో మునిగిపోయారు. మనము కూడా విశ్వాసం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం. విశ్వాసం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. విశ్వాసం కాస్త పోయి అవిశ్వాసం వచ్చిందంటే మనము కూడా పేతురులాగా మునిగిపోతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనము మునిగిపోయే స్థితిలో ఉండకూడదు, లేపబడినటువంటి స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే పేతురు ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడో, వెంటనే చెయ్యి చాపి వానిని ఏమనడమ్మ చదువు? వెంటనే చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి నీవెందుకు సందేహపడితివని చెప్పాను. ఇప్పుడు ఏం చేశాడు? మునిగిపోతున్నటువంటి పేతురు ఏం చేశాడు? దేవుడు చెయ్యి పట్టుకొని పైకి లేపెను. చెయ్యి పట్టుకొని పనికి లేపెను. ఒకవేళ నీవు కూడా అల్ప విశ్వాసివై మునిగిపోతూ ఉంటే
యేసు ప్రభువుని కనుక నువ్వు అడిగితే, ప్రభువా నేను మునిగిపోతున్నానయ్యా, ఎక్కడ ఈ లోకమనే సముద్రంలో మునిగిపోతున్నానయ్యా, ఈ లోకమనే ఆశల్లో మునిగిపోతున్నానయ్యా, ఈ లోకమనే ఉపద్రవంలో మునిగిపోతున్నాను, ఈ లోకమైనటువంటి ఈ లోక సముద్రంలో మునిగిపోతున్నాను, నన్ను కూడా పైకి లేవనెత్తయ్యా అని నువ్వు అడిగితే, చూడండి, మునిగిపోతున్నటువంటి నీ చెయ్యి పట్టుకొని యేసయ్య పైకి లేపి నిలబడతాడు. చప్పట్లు కొట్టుసారి గట్టిగా, చప్పట్లు కొట్టి గట్టిగా. యేసయ్య నీ చెయ్యి పట్టుకొని కూడా నిన్ను పైకి లేపుతాడు. ఎస్, ఆయన నిన్ను పైకి లేవనెత్తేవాడు. ఎవరమ్మా ఆయన చెప్పండి అమ్మ, ఎవరు? కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. ఎవరైతే కృంగిపోతారో వారిని లేవనెత్తేవాడు, ఎవరైతే మునిగిపోతా ఉంటారో వారిని పైకి లేవనెత్తగలిగినటువంటి శక్తిమంతుడు. పేతురు చెయ్యి పట్టుకొని లేపి, అల్ప విశ్వాసి నీవెందుకు సందేహపడితివి అని చెప్పాను. మునిగిపోతున్నటువంటి వాడిని పైకి లేపాడు. నిన్ను కూడా ఒకవేళ నువ్వు మునిగిపోతున్నావేమో, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను కూడా చెయ్యి పట్టుకొని పైకి లేపి చక్కగా నిన్ను నిలబెడతాడు. ఎంత గొప్ప భాగ్యము. పేతురు ఏమని ప్రార్థన చేసిందమ్మా? అమ్మ శంకర్ ఏమని ప్రార్థన చేసిండు? ఫస్ట్, దేవా పాపినైన నన్ను కరుణించు. ఇప్పుడు పేతురు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, అందరూ పలకండి, ప్రభువా నన్ను రక్షించుము. రక్షిస్తాడా లేదా? అందుకే ఏముంది తెలుసా కీర్తన గ్రంథంలో? ఆయన క్షమించడానికి పోతే రక్షించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. ఎవరంటే ఆయన రక్షించడానికి సమర్థుడు. అలాగనే మూడవదిగా చూసుకుందాం. చూడండి, 139వ కీర్తన, త్వరగా తీయాలి. 139వ కీర్తన, 139వ కీర్తన 23వ వచనం, త్వరగా. దేవా నన్ను పరిశోధించుము. చాలు అమ్మ. ఈయన ఏమని ప్రార్థన చేసిండమ్మా దావీదు? 139:23 ఏమని చేశాడు? దేవా నన్ను పరిశోధించుము, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనమన్నాడు. అంటే ఆయన ఏమని చేశాడు? దేవా నన్ను పరిశోధించు అంటే నన్ను అరికాలు మొదలుకొని తల వరకు పరిశోధించు. ఏమంటమ్మా? ఏమని అడిగాడు దేవుడి దగ్గర? దేవా నన్ను పరిశోధించు, నాలో లోపాలు ఉన్నాయేమో, నాలో శాపాలు ఉన్నాయేమో, నాలో పాపాలు అంటగట్టబడి ఉన్నాయేమో, ఒకవేళ నాలో తెలియని రహస్యమైనటువంటి పాపాలు ఉండవచ్చు, ఒకవేళ నేను లోకమైనటువంటి ఈ యొక్క స్థితిలో ఉండవచ్చు, నేను ఎక్కడైనా తప్పిపోయి ఉండవచ్చు, నా శరీరం అంతా నీ కోసమే సమర్పించుకోవాలి. కాబట్టి ఏమన్నాడు? దేవా నన్ను పరిశోధించుము. ఎంత చిన్న ప్రార్థన అండి, ఎంత చిన్న ప్రార్థన. మనము కూడా దేవుని అడగాలి. ఏమని? ప్రభువా నన్ను పరిశోధించయ్యా, నా హృదయాన్ని తెలుసుకొనుము, నాలో ఏమున్నదో, నాలో లోకమున్నదేమో, నాలో శాపమున్నదేమో, నాలో పాపమున్నదేమో, నాలో అవివేకమనే అంధకారం ఉన్నదేమో, దీనన్నిటినీ నేను తెలుసుకోవటానికి ఒక్కసారి నా యొక్క హృదయాన్ని పరిశీలించు, నన్ను పరిశోధించు, అసలు నన్ను పరిశోధించు, నిలువెల్ల చూడు, నిలువెల్ల అరికాలు మొదలుకొని తల వరకు పరిశోధించు, ఎక్కడ పాపం ఉంటే అక్కడ కడుగు. దావీదు రాజు చేసినటువంటి ప్రార్థన అండి. మనము కూడా అడగాలి ప్రభువుని, ప్రభువా నన్ను కూడా పరిశోధించయ్యా, నాలో ఉన్న లోపాలు సవరించండి, నాలో ఉన్న బాధలు తీసివేయండి అని దేవుని దగ్గర మనము క్లుప్తమైన ప్రార్థన. శంకర్ ఏమని చేశాడు? శంకరి దేవా పెద్దగా చెప్పాలి, పాపినైనా క్షమించుము. తర్వాత పేతురు ఏమని చేశాడు? ప్రభువా
నన్ను రక్షించుము. దావీదు ఏమని చేశాడు? దేవా నన్ను పరిశోధించుము. 4 చూద్దాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం ధ్యానం చేసుకో. ఇక్కడ ఒక ఆయన చూడండి ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి. 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభువా నన్ను శుద్ధినిగా చేయము. ఏమన్నాడు? నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. అంటే అర్థమేంటి? దావీదు రాజు నన్ను శుద్ధినిగా చేయి అన్నాడు. అంటే ఏం చెప్పండి? ఆయన శరీరం అంతా ఎలాగుంది? కుష్ఠరోగముతో ఉన్నది. ఆయనకు కావాల్సింది ఏంటి? శుద్ధీకరణ. అంటే శుద్ధి నొందటం, అంటే స్వస్థ నొందటం, అంటే ఆయనకు కావాల్సింది ఆరోగ్యం. కుష్ఠరోగం పోయి ఆరోగ్యం అంతా చక్కబట్టడానికి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఎంత చిన్న ప్రార్థన! ఇప్పుడైనా ఎంత చిన్న ప్రార్థనలండి. చిన్న ప్రార్థనలకు ఎంత బలమైన జవాబులు వస్తున్నాయి. చూడండి, శంకరి చిన్న ప్రార్థన కదా చేసింది. పేతురు చిన్న ప్రార్థనగా చేసింది. దావీదు చిన్న ప్రార్థనగా చేసింది. ఈ కుష్ఠరోగి కూడా చిన్న ప్రార్థనే కదా. ఏమన్నాడు? దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. చూడండి, పిల్లరా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగేటప్పుడు మనము ఏమైతే అడగాలో దానిని హృదయమంతటముతోటి అడగాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నీవు ఏది అడిగినా, అడిగే ప్రతి ప్రార్థన, నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనగా చేయాలి. కష్టంగా చేయకూడదు. కష్టంగా ఒక్కోసారి నేను కష్టంగా చేస్తా. పాల్మాసుకు వచ్చినప్పుడు ఎట్లా చేసినా నీవు దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేయాలి. కష్టమైన ప్రార్థన దేవుడు ఆలకించడు. అందుకే ఇక్కడ నీకు ఇష్టమైతే, అబ్బా అంటే దేవుని మీద వేసాడు అతను. కుష్ఠరోగి ఎవరి మీద వేసాడు భారం అంతా? దేవుని మీద. నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధునిగా చేయి. నా ఇష్టము కాదు, నా ఇష్ట ప్రకారం అయితే నాకు కుష్ఠరోగం వచ్చింది. నా ఇష్ట ప్రకారముగా జీవించినందుకు నేను కుష్ఠరోగిగా మారిపోయాను. ఈ లోకంలో నుంచి వెలివేయబడ్డాను. గ్రామం నుంచి వెలివేయబడ్డాను. ఎవరు నా దగ్గరికి వచ్చేవారు లేరు. ఇక నా ఇష్టము కాదు, నీకు ఇష్టమైతేనే, నీ ఇష్టమైతేనే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయని మొర్ర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రార్థన ఎంత పెద్ద ప్రార్థన చేసిందమ్మా. ఎంత ప్రార్థన చేశాడు? క్లుప్తమైన ప్రార్థన, చిన్న ప్రార్థన చేశాడు. నన్ను శుద్ధినిగా చేయి అన్నాడు కదా. చేయి పట్టుకొని నాకు ఇష్టమే. అబ్బా అంటే ఆయన హృదయములో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వేదన, ఆ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుని కదిలించి వేసింది. చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా. చిన్న ప్రార్థన దేవుణ్ణి కదిలించి వేసింది. ఆ కుష్ఠరోగి ఏమనలేదు, అది ఇది ఇది అని చెప్పలేదు. దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయన్నాడు. ఆయన ముట్టుకొని నాకు ఇష్టమే, నువ్వు శుద్ధునిగా అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాడు? నాకు ఇష్టమే. ఈయనేమన్నాడు? నీకు ఇష్టమైతే అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే అన్నాడు. ఎస్, ఆయన మనమంటే ఇష్టపడతాడు. ఆయన మనమంటే జాలి పడతాడు. ఆయన మనమంటే ప్రేమ చూపిస్తాడు. ఆయన మనమంటే స్వస్థపరుస్తాడు. మనము ఆయన వైపు చూసినప్పుడు, ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో తగ్గించుకొని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇష్టపడి నీకు కావలసినటువంటి ప్రతి అక్కర కూడా తీరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కుష్ఠరోగం తీసివేశాడు దేవుడు. చూడండి ఎంత పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడు. ప్రార్థన చిన్నదైన జవాబు చాలా పెద్దది. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. చూడండి, అలాగే మళ్ళీ దావీదును కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. 51వ కీర్తన 2వ వచనం. 51వ కీర్తన 2వ వచనం.
నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు. అబ్బా, ఏమన్నామా దావీదు రాజు? నన్ను కడుగు అన్నాడు. ఏమోనట్లుగా? నా దోషం పోవునట్లు నన్ను కడుగు, నిలువెల్ల కడుగు, నిలువెల్ల నన్ను పవిత్రునిగా చేయి, నిలువెల్ల నన్ను కడుగు. అయ్యా, నా దోషములను కడగండి, నా పాపములను పరిహరించండి. నేను దోషిగా మారిపోయాను, పాపిగా మారిపోయాను. ఇక్కడేమన్నాడు? నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగు అన్నాడు. ఎంత ప్రార్థన అమ్మా? అమ్మా ఎంత ప్రార్థన? చిన్న ప్రార్థన. ఏమన్నాడు? వినండి, ఏమన్నాడు? నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు అన్నాడు. కడిగాడా లేదా? మా కడిగాడా? దావీదు హృదయాన్ని నిలువెల్ల కడిగి వేశాడు. దావీదు పశ్చాత్తాపపడి నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడగమంటే దేవుడు శుభ్రంగా దావీదుని కడిగేశాడు. కల్మషము లేకుండా, పాపము లేకుండా, అపరాధము లేకుండా, దోషమేమీ లేకుండా అన్ని దావీదు రాజును శుభ్రంగా, దావీదు రాజులో ఉన్నటువంటి మాలిన్యమంతా కూడా తీసి ఆయన కడిగి వేసెను. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా. హల్లెలూయా. చూడండి, మన దోషములు కూడా ఆయన కడుగుతాడు. మన దోషములు కూడా కడుగుతాడు. మనము దేవుని అడగలయ్యా, నన్ను కడుగయ్యా, నేను మాలిన్యమైపోయాను, నాలో ప్రార్థన అనగబడిపోయాను, నేను చాలా దూరం అయిపోతున్నాను, నేను సంఘములో ప్రార్థించలేకపోతున్నాను, కాబట్టి నిలువెల్ల నన్ను కడుగయ్యా అని కనుక దేవుని అడిగితే దేవుడు దావీదు రాజును నిర్మలముగా కడిగినట్లుగా, హిమమ కంటే తెల్లగా కడిగినట్లుగా నిన్ను కూడా కడుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక ఆయన గుర్తు చేస్తాను, ఇంకొక ఆయన గుర్తు చేసి నేను ముగిస్తాను. ఇంకా ఉండటానికి ఉన్నారు, చిన్న చిన్న ప్రార్థనలు చాలా ఉన్నాయి, కానీ నేను ముగిస్తాను. ఇక్కడ మనము చూస్తే ఒక ఆమె, కానాను స్త్రీ ఒక ఆమె ఉన్నది. ఎవరామా? చదవాల్సిన అవసరం లేదు, లోకసువార్త 23:42. కానాను స్త్రీ, ఆమె దేవుని దగ్గరికి వచ్చింది. తన కూతురు చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఏమడిగింది తెలుసా? దేవా, నాకు సహాయము చేయుము అని అడిగింది. ఏమడిగిందంటమ్మా? ఏమ్మా? నాకు సహాయము చేయమన్నాడు. అంటే దేవుడు సహాయము చేసేవాడు. దేవుడు ఉపకారే కానీ అపకారము చేసేవాడు కాదు. ఆయన పాపములను క్షమించేవాడే కానీ ఆయన పాపములను వెంట పెట్టుకొని రమ్మని చెప్పేవాడు కాదు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? కాని స్త్రీ, నాకు సహాయము చేయము అన్నది. ఏమంది? నాకు సహాయము చేయమంది. ఇప్పుడు సహాయము చేసిందా లేదా? ఏమో దేవుడు చేశాడు లేదు సహాయం? సహాయం చేశాడు. కానాను స్త్రీ వచ్చింది, యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. అయ్యా, నాకు సహాయం చేయి, నా కుమార్తె సావటానికి సిద్ధముగా ఉన్నది, నాకు సహాయం చేయి అని దేవుని పాదాల మీద పడి అడిగినందుకు దేవుడు కానాను స్త్రీకి సహాయం చేశాడే లేదా? లేదమ్మా, చేశాడు లేదా? కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు అడిగితే, అయ్యా నాకు సహాయం చేయ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను సహాయం చేయి, చాలా బాధలో ఉన్నాను సహాయం చేయి, నేను కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, ఏదో నా అవసరాల అక్కర్ల కోసం దేవుడు ఏదో ఒక రూపంలో నాకు ఇస్తానే ఉన్నాడు. కాస్త కూస్తో దేవుడు నా అవసరాలు తీరుస్తున్నాడు. నేను అడుగుతాను, అయ్యా నాకు సహాయం కావాలయ్యా అని. అడిగినప్పుడు ఎటో ప్రార్థనకి వెళ్ళటము, పిల్లరా నన్ను పిలవటము జరుగుతూ ఉంటుంది. అలాగనే మనము దేవుణ్ణి సహాయం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓకే, మంచిది. ఏమి చేశాడమ్మా? శుంకర్ ఏమని ప్రార్థన చేశాడు? నేను ముగిస్తున్నా. శుంకర్ ఏమని చేశాడు? పాపినైన నన్ను కరుణించుమన్నాడు. మత్తయి పేతురు ఏమైనా ప్రార్థన చేసిండు? ప్రభువా నన్ను రక్షించుము. తర్వాత దావీదు ఏమైనా ప్రార్థన చేశాడు?
నన్ను పరిశోధించమని చేశాడు. తర్వాత కుష్ఠరోగి ఏమని ప్రార్థన చేశాడు? నన్ను శుద్ధినిగా చేయమని ప్రార్థన చేశాడు. మరలా దావీదు ఏం చేశాడు? నా దోషములను బాగుపోనట్లు నన్ను కడుగుము అన్నాడు కదా. ఎంత చిన్న ప్రార్థనలో అవి చాలా పెద్ద అవసరాలు తీర్చగలిగిన ప్రార్థనలు. పిల్లరా, మనము కూడా హృదయపూర్వకమైన ప్రార్థన, ఇష్టమైనటువంటి ప్రార్థన, దేవుడు నచ్చి మెచ్చే ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు తన మీకిల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని తల్ల వంచండి. పరిశుద్ధుడివైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో నీ దేవదూతలను తోడుగా ఉంచి చక్కని వర్తమానం అందించినందుకు నీకు స్తోత్రాలు. మీరే మమ్మల్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వాదకరంగా చేయండి. చెప్పినటువంటి మాటలు దీవెనకరంగా మార్చి నాయన మా హృదయాలలో క్రియ జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, మంచిది. అందరూ కొందనాలు.